నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఇంధన పొదుపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి లద్దగిరి గ్రామం నుంచి డోన్ పట్టణానికి ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికులు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా బస్సులో ప్రయాణించామని తెలిపారు. ప్రజలందరూ ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణించి ఇంధనాన్ని ఆదా చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపు లక్ష్యంతో ఎలక్ట్రిక్ ఆటోలు కూడా ప్రయాణించారు. కోట్ల నాయకత్వం వర్ధిల్లాలి, కోట్ల నాయకత్వం వర్ధిల్లాలి, సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కోట్ల, జై జై కోట్ల, జై కోట్ల. ఈరోజు పొదుపు ఆదాయం విషయంలో మన ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు పిలిపించారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు నేను మా ఊరు నుండి అదే నుండి దూరం రావడం జరిగింది. దాదాపు గంట నలభై ప్రయాణం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది పొదుపు సంబంధించిన విషయం. ఇంధనం నిలుచుకోవాలి మనం. దానివల్ల మొన్నే రేట్లు పెరిగాయి. తగ్గాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంధాన్ని పొదుపు చేసుకోవాలి. చేసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరగామని చెప్పి మోదీ గారు మన చంద్రబాబు ఆదేశించారు. మేము బయలుదేరాం. ఇది ఒక కారు అమ్మడ కారు లేదు, అంతా కూడా బస్సు వచ్చేంత కూడా. ఇది ఒక మంచి పద్ధతి. అయితే గతంలో పోల్చుకుంటే మన జనాభా పెరిగిపోతుంది. జనాభా తగ్గ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా నెలకు 1 వీక్ ప్రిఫర్ వెహికల్స్ అందరూ కూడా ఎంప్లాయీస్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రైతులు కానివ్వండి, అన్ని పార్టీస్ కలిసి నెలకు ఒక వారం ఫ్రీ ఫామ్ వెహికల్స్ ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటే రాబోయే సంవత్సరాల్లో తప్పకుండా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మనకు రాష్ట్రం అన్ని దేశాన్ని అభివృద్ధి ముందుకు అవకాశం ఉంది. ఆ పరిస్థితి ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఇంధనం షార్టేజ్ ఉంది. మొన్న రేటు పెంచారు. మన వార్ జరిగింది కాబట్టి మనకి ఇంధనం కరువు కాబట్టి దాని రేటు పెంచారు. మళ్ళీ తగ్గుతుంది అది. కానీ ఇవన్నీ దృష్టి పెట్టుకొని మోదీ గారు ఇచ్చే పిలుపు, రాష్ట్రపతి ఇచ్చే పిలుపు ఈరోజు బస్సులో వచ్చాను. అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా, ఇది మంచి ప్రోగ్రామ్. ఇది ఇంధనం సేవ్ చేయాలి. దాంతోపాటు అన్ని రకాలు చేయాలి. బంగారు కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అండ్ అన్వాంటెడ్ అవసరం లేని వస్తువులు ఖర్చు పెట్టకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా అన్ని వారం రోజులు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ కానీ, సినిమాలు కానీ అని కూడా హాలిడేస్ 1 వీక్ హాలిడేస్ తప్పగా ఫ్యూచర్లో తప్పకుండా 1 or 2 yearsలో మన ఆర్థిక పరిస్థితి బాగుంది. కాబట్టి నేను కూడా అందరూ రిక్వెస్ట్ చేస్తాను మా డోన్ ప్రజలకు అంతా కూడా వారికి ఒకసారి ఈవెన్ పోలీస్ కానివ్వండి, పోలీస్ అంటే ఎమర్జెన్సీ పెట్టారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక వారంలో ఒక 1 monthలో ఒక రోజు అంతా కూడా మోదీ పిలుపు ఆదిస్తే తప్పకుండా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మనం కూడా రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థిక పరిస్థితి లేకుండా ముందుకు అవకాశం ఉంటుంది. అభితో ముందుకు పోతాం. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్. కాబట్టి అంతా రిక్వెస్ట్ చేస్తాం. అంతా కూడా నెలకు 1 వీక్ ఫ్రీ ఫామ్ వెహికల్స్, ఫ్రీ ఫామ్ షాపింగ్, ఫ్రీ ఫామ్ అన్వాంటెడ్ థింగ్స్ కూడా పనిచేస్తే తప్పకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ. సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వం.